Hi, my dear students. Welcome to Hyderabad Institute of Police. ఓకే, ఈరోజు మనకి గ్రాండెస్ట్ నెంబర్ N38 అండి. దానిలో ప్రాబ్లం నెంబర్ 21. ఓకే, ద టోటల్ కాస్ట్ ఆఫ్ 11 books and 6 pens is 897. Then find the cost of 6 books and 5 pens. If the cost of 6 books and 11 pens is 582 అన్నారు. అంటే 11 పుస్తకాలు మరియు 6 పెన్నులు మొత్తం 597. అయితే 6 పుస్తకాలు 11 పెన్నుల ధర 582 అయితే 6 పుస్తకాలు మరి 5 పెన్నుల ధరను కనుగొనండి అన్నాడు. ఓకే, ఇది మన పాయింట్ అండి. అంటే వాడు చెప్పిన పాయింట్లో చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ వాడు ఇచ్చిన దానిలో చూడండి, ఇక్కడ 11 బుక్స్ 6 పెన్స్ కాస్ట్ ఎంత 897. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఏమైనా ఇచ్చాడంటే ఇంకా మనకి ఇచ్చింది ఓకే 6 బుక్స్ 11 పెన్స్ కాస్ట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడమ్మా? ఇక్కడ 582 ఇచ్చాడు. ఇది వాడు ఇచ్చింది. అంటే 11 బుక్స్ ప్లస్ 6 పెన్స్ యొక్క వాల్యూ 897, 6 బుక్స్ ప్లస్ 11 పెన్స్ ఈక్వల్స్ 582. ఇది వాడు ఇచ్చింది. సో ఇక్కడ మనకి చెప్తున్న పాయింట్ చూడండి, ఇక్కడ ఏమడిగాడంటే 6 పుస్తకాలు మరియు 5 పెన్నుల ధరను కనుగొనండి అన్నాడు. 6 పుస్తకాలు మరియు 5 పెన్నుల ధర కనుక్కోమన్నాడు. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేస్తామనుకోమా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏదైనా ఇవి లీనియర్ ఈక్వేషన్ అంటాం కాబట్టి ఇది బీని కానీ పీని కానీ ఈక్వల్ చేయండి అన్న. బీని కానీ పీని కానీ ఈక్వల్ చేస్తే ఇది ఇంటూ 6 చేయి, ఇది ఇంటూ 11 చేసాయి. అప్పుడు ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ మొత్తం కూడా ఏమవుతుందంటే 66 బుక్స్ ప్లస్ 36 పెన్స్ ఈక్వల్స్ టు 897 ఇంటూ 6 చేయండి. అంటే 5400 మైనస్ 18 చేయాలి. అంటే ఇప్పుడు 897 అనేది తీసుకుంటే 897 900 కన్నా 3 తక్కువ ఉంది కదా. సో కాబట్టి 5400 మైనస్ 18 చేయండి. ఇది ఎంత అవుతుందంటే 5382 మన ఆన్సర్ వస్తుంది ఈ వాల్యూ. ఇది వచ్చేటప్పటికల్లా ఇది 66 బుక్స్ ప్లస్ 121 పెన్స్ ఈక్వల్స్ టు 11 ఇంటూ 582 చేసామనుకోండి. ఇది 11 ఇంటూ 582 అంట. 11 ఇంటూ 582 చేసామనుకో, క్యాలిక్యులేషన్ చూడు, 11 ఇంటూ 500 అన్నామనుకో 5500. అంటే 11 ఇంటూ 500 అంటే ఎంత 5500. 11 ఇంటూ 8 అంటే ఎంత 880. 11 ఇంటూ 2 అంటే ఎంత 22 అండి. మొత్తం యాడ్ చేస్తామనుకో మనకి ఎంత వస్తుంది? మనకి ఇది 102. ఓకే, అలాగే 8 + 1 9, 9 + 5 14 అండి. ఇది వచ్చేప్పటికి ఇది ఎంత 6402. ఇప్పుడు ఈ రెండింటిని మనం మైనస్ చేసామనుకోమా, ఈ రెండింటిని మనం మైనస్ చేసామనుకోండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు 66 బుక్స్ 66 బుక్స్ మైనస్ చేస్తే ఇక్కడ మనకి మైనస్, ఇది కూడా మైనస్ అండి. మరి 121 పెన్స్ నుంచి 36 పెన్స్ మైనస్ చేసామనుకో, ఇంకా మిగిలే వాల్యూ అన్నామనుకో ఎంత ఉంటుంది? ఇది 85 పెన్స్ ఈక్వల్స్ టు 6402లో నుంచి మనం ఇక్కడ మన క్యాలిక్యులేషన్లో 5382 మైనస్ చేసామనుకోండి. ఓకే, రైట్. సో కాబట్టి చూడండి, ఇక్కడ మనకి 6402లో నుంచి 5382 మైనస్ చేయాలి. ఓకే, 6400 నుంచి 5300 తీస్తామనుకోమా. 6400 నుంచి 5300 తీస్తే 1100 కదా. ఓకే, ఇది 1100 అండ్ అలానే 1100 నుంచి 82 మైనస్ చేసామనుకోండి. ఓకే, 1100 నుంచి 82 మైనస్ చేసామనుకో. ఓకే, 1100 నుంచి 82 మైనస్ చేసి 1018 ప్లస్ 200. అంటే ఇప్పుడు వాల్యూ ఎంత వస్తుంది? 1020 వస్తుంది. అప్పుడు 85 బై కట్ చేస్తే 17 5 17 60 5తో కట్ చేస్తాం మనకి 5 12 టైమ్స్ పోతాం. అంటే పెన్ యొక్క కాస్ట్ ఎంత 12 రూపీస్. పెన్ యొక్క కాస్ట్ ఎంత 12 రూపీస్. ఈ పెన్ యొక్క కాస్ట్ 12 రూపీస్ అయినప్పుడు ఈ 12 రూపీస్ దీనిలో సబ్స్టిట్యూషన్ చేస్తామనుకోమా. మనకేమి ఇచ్చాడు వాడు? 11 బుక్స్ ప్లస్ 6 పెన్స్ అన్నాడు కదా. పెన్ కాస్ట్ 12 రూపీస్, 6 12 ఎంత 72 అండి. ఈ వాల్యూ బీట్ ఈక్వల్స్ ఎంత 897 అయితే 72 వెతికి వస్తే మైనస్ ఏ కదా. అప్పుడు 11 బుక్స్ యొక్క వాల్యూ ఎంత అండి అంటే 897 మైనస్ 72 అనమాట క్యాలిక్యులేషన్. 7 నుంచి 2 మైనస్ చేస్తే ఎంత 5, 9 నుంచి 7 మైనస్ చేస్తే 2 అంటే 825.
ఇప్పుడు 11 బుక్స్ యొక్క వాల్యూ 825 అయితే 11 బుక్స్ యొక్క వాల్యూ 825 అయితే 11 పెట్టి దీన్ని కట్ చేస్తే 11 ఎంత అయిపోతుంది 11 7 77 అండి 11 7 77 అయిపోతే 555 అయితే 11 5 55 అంటే 1 బుక్ కాస్ట్ ఎంత 75 రూపీస్ అనమాట. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటమ్మా ఇక్కడ 6 బుక్స్ 5 పెన్స్ యొక్క వాల్యూ కావాలి. ఈ వాల్యూ ఎంత అప్పుడు మనకి 6 × 75 ప్లస్ 5 × 12 చేయాలి. 6 × 75 ప్లస్ 5 × 12 చేయండి. 6 × 75 చేస్తే మనకి 450 ప్లస్ 60 చేయండి అమ్మా. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 510 రూపీసే కదా 510 రూపాయలు 510 రూపీస్ ఆన్సర్. అంటే 21కి ఆన్సర్ ఏంటమ్మా డి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా రైట్. ఇది డి ఆప్షన్. అంటే ఇక్కడ బుక్స్ వాల్యూని కానీ లేదా పెన్స్ వాల్యూని కానీ ఈక్వల్ చేసుకొని మనం క్యాల్కులేషన్ చేస్తే వచ్చే వాల్యూ మనకు ఆన్సర్ అనమాట. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 510 ఇది ఆన్సర్ అన్నమాట. ఇది ప్రాబ్లం నెంబర్ 21 అన్న. ఆ తర్వాత 22 చూడమ్మా 22 లెక్క చూడండి. మధు పర్చేజ్ 50 డజన్ బనాన్స్ ఫర్ 1250 రూపీస్. హీ ఇంకర్డ్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఫర్ 250 రూపీస్ అన్నాడు. హీ కుడ్ నాట్ సెల్ 5 డజన్ బనానాస్ యాజ్ దే వర్ స్పాయిల్డ్. హీ సోల్డ్ ద రిమైనింగ్ బనానాస్ ఎట్ 35 రూపీస్ ఫర్ ఈచ్ డజన్ అన్నాడు. విల్ హీ గెట్ ఏ ప్రాఫిట్ ఆర్ లాస్, ఫైండ్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అన్నాడు. అంటే 50 డజన్ బనానాస్ ఒక్కోటి మనకి మొత్తం కలిపి ఎంత 1250 కొన్నాడు కదా. అంటే కాస్ట్ పై ఎంత అప్పుడు మనకి 1250 కాస్ట్ ప్రైస్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది కదా. అంటే అప్పుడు 1250 ప్లస్ ఎంత రాస్తామని 250 చేస్తాము. 1250 ప్లస్ 250 చేస్తామనుకో వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ట్ పై యొక్క వాల్యూ ఎంత 1500 రూపీస్ అన్నమాట. ఆ తర్వాత సెల్లింగ్ ప్రైస్ విషయానికి వచ్చేటప్పటికల్లా ఒక డజన్ వచ్చి 35 రూపీస్కి అమ్ముతున్నాము. మన దగ్గర 2 డజన్స్ ఉన్నాయి 50 డజన్స్ ఉన్నాయి కదా. 50 డజన్స్లో 5 డజన్స్ తీసేస్తామండి. 50 డజన్లో 5 డజన్లు స్పాయిల్ అయిపోయినాయి అంట. ఓకే రైట్. 5 డజన్ స్పాయిల్ అయిపోతే రిమైనింగ్ ఎంత 45 డజన్సే కదా. అంటే 35 × 45 చేయాలి. చేస్తే వచ్చే వాల్యూ ఎంత 1575 అన్నమాట. ఇదేమో 1500 ఇదేమో 1575 అంటే ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా 75 కదా. ఆ 75 డివైడ్ బై ఫస్ట్ ఉన్న వాల్యూ 1500 అండ్ పర్సంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100 చేయండి అన్న. ఇక్కడ 0000 క్యాన్సల్ అయితే 1575 ఎన్ని టైమ్స్ పోద్దామా 5 టైమ్సే కదా. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 5%, 5% ప్రాఫిట్ అండి. 22కి ఆన్సర్ ఏంటమ్మా పి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. అంటే ఇక్కడ మనం నేర్చుకున్న పాయింట్ అంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇస్తే కంపల్సరీ దానికి యాడప్ చేయాలన్నమాట. దానికి యాడ్ చేసి తీసుకోవాలా. ఇది ప్రాబ్లం నెంబర్ 22 అన్న. తర్వాత ప్రాబ్లం నెంబర్ 23 చూడండి. ఇది సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ట్రిబుల్ అండ్ ద కాస్ట్ ప్రైస్ డబుల్డ్. ఓకే ద ప్రాఫిట్ వుడ్ బికమ్ 65%. ఓకే 65%. వాట్ ద ఒరిజినల్ ప్రాఫిట్ పోర్షన్ అన్నాడు. అమ్మకపు ధర 3 రెట్లు పెరిగి కొన్న ధర రెట్టింపు అయితే లాభము 60% అవుతుంది. అయితే అసలు లాభ శాతం ఎంతో కావాలి ఇక్కడ. అంటే ఇప్పుడు కాస్ట్ ప్రైస్ డబల్ అవ్వాలంటే 2 కాస్ట్ ప్రైజే కదా అవ్వాల్సిందే. దీనిపైన ఎంత పర్సెంట్ ప్రాఫిట్ అన్నా 65% ప్రాఫిట్ అంటే 165/100 కదా. ఇలా వచ్చేది అమ్మిన వేల కాబట్టి అమ్మిన వేల అనేది ఎన్ని టైమ్స్ అయిందమ్మా 3 టైమ్స్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అనమాట. ఇది మన పాయింట్. అంటే అమ్మకు ధర 3 రెట్లు పెరిగి అన్నాడు. అమ్మకు ధర 3 రెట్లు అయింది. ఓకే కాస్ట్ పైన డబల్ చేసి దానిపైన 65% ప్రాఫిట్ కనుక తీస్తే వచ్చేది ఈక్వల్ అన్నారు ఇక్కడ రైట్. ఇప్పుడు కట్ చేస్తే మనం చూడమ్మా ఇక్కడ మనకి ఇది 2 అనేది 100లో 50 టైమ్స్ పోతే 5 10s 5 33 టైమ్స్ పోతుంది. 3 11s అండ్ 3 క్యాన్సిల్ అయిపోతే ఇక మన క్యాల్కులేషన్లో 11 కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు 10 సెల్లింగ్ ప్రైస్ అని అర్థం. అప్పుడు కాస్ట్ ప్రైస్ యొక్క వాల్యూ వచ్చేసి 10 రూపీస్ అవుద్ది. సెల్లింగ్ ప్రైస్ యొక్క వాల్యూ వచ్చేసి 11 రూపీస్ అవుద్ది. 10 కాస్త 11 ఏంటంటే ఎంత పెరిగింది 1 కదా. 1 కాస్ట్ ప్రైస్ అయినా 10 × 100 చేయాలి. 1/10 × 100 అంటే ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత పర్సెంటేజ్ అమ్మా 10% కదా. అంటే 10% లాభం ఆన్సర్ అన్నమాట. అంటే కొన్న వేళ రెట్టింపు చేయాలి. దానిపైన 65% లాభం అంటే 165/100. అమ్మిన వేళ 3 రెట్లు సమానం కాబట్టి ఇది 11 కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ 10 సెల్లింగ్ ప్రైస్. అంటే సిపి వాల్యూ 10 ఎస్పీ వాల్యూ 11. 10 కాస్త 11 ఏంటంటే ఎంత పెరిగింది 1/10 × 100 చేయండి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 10% మన ఆన్సర్ అన్నమాట. కాబట్టి 23కి ఆన్సర్ ఏంటమ్మా డి ఆప్షన్. ఓకేనా రైట్. మీరు ఎక్స్లు వైలు జెడ్లు ఏమనుకోనక్కర్లేదు డైరెక్ట్గా చేస్తే సరిపోతుంది అనమాట. సో కాబట్టి 23కి ఆన్సర్ అండి డి ఆప్షన్ ఆన్సర్ అనమాట. తర్వాత 24 అండి ప్రాబ్లం నెంబర్ 24 చూడు 24 లెక్క చూడు. 4 men and 6 women complete a work in 8 days.
2 men and 9 women also complete the work in 8 days, in which the number of days in which 18 women complete the work అన్న. అంటే ఇక్కడ చూడు, ఇక్కడ మనకి వాడిచ్చిన దానిలో చూడు, ఇక్కడ 4 men and 6 women can do a work in 8 days. తర్వాత నెక్స్ట్ ఏమనంటే 2 men and 9 women can do the same work in 8 days. ఓకేనా? అయితే 18 women can complete the same work in how many days? ఇది మన పాయింట్. 4 men and 6 women can do a work in 8 days. 2 men and 9 women can do the same work in 8 days. అయితే 18 womenకి ఎన్ని డేస్ పట్టుతో కావాలి? ఈ రెండు ఈక్వల్ చేసి రేషియో కనుక్కోవాలి. మెన్ ఉమెన్కి రేషియో కనుక్కోవాలి. 8 4 32 అండ్ 8 2 ఎంత 16 అండి. ఓకే రైట్. లేకపోతే ఇక్కడ మనకి ఇది 8 8 క్యాన్సిల్ అయిపోతుంది కదా, 8 8 క్యాన్సిల్ చేసేద్దాము. అప్పుడు ఇక్కడ 4 men ఇక్కడ 2 men అంటే 4 men నుంచి 2 men తీసేస్తే 2 men మిగులుతారు. అదే 9 womenకి ఇట్లోంచి 6 women తీసేస్తే 3 women మిగులుతారు. అప్పుడు మెన్ అండ్ ఉమెన్ యొక్క రేషియో అన్నామనుకో ఎంత? మెన్ ఏమో 3 parts, ఉమెన్ ఏమన్నా 2 parts. మెన్ 3 parts, ఉమెన్ 2 parts అన్న. ఈ 3,2ని దానిలో సబ్స్టిట్యూషన్ చేసాను అమ్మా. అప్పుడు m ప్లస్లో 3 పెట్టేసి w ప్లస్లో 2 పెట్టామనుకో 4 3 12, 6 12. 12 + 12 అంటే ఎంత? 24 కదా. అంటే 20 parts 24 parts ఎఫిషియన్సీ ఉన్నవాడికి 8 days పడితే, ఓకే రైట్. అక్కడ ఉమెన్ కెపాసిటీ 2 అంటే 18 2 ఎంత? 36 కదమ్మా. అంటే 36 కెపాసిటీ ఉన్న వాళ్ళకి ఎన్ని డేస్ పట్టిద్దో కావాలి ఇక్కడ. సో కట్ చేస్తామనుకో మనం చూడక 12 3 12 2 8 రోజులు 16 16/3 చేయాలి. 16/3 అన్నామనుకో వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 5 1/3 డేస్. 5 1/3 రోజులు ఆన్సర్ అన్నమాట. 5 1/3 డేస్ మన ఆన్సర్. 16/3 అన్నామనుకో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 5 1/3 డేస్ ఆన్సర్. అంటే 24కి ఆన్సర్ ఏంటమ్మా? బి ఆప్షన్. బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఓకే రైట్. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 25 అండి. 25 చూడండి, ఇది కూడా సేమ్ ఇంతకు ముందు లాగానే. 18 men or 36 boys working 6 hours a day can plow a field in 24 days. In how many days will 24 men and 24 boys working 9 hours a day plow the same field కావాలి? 18 మంది పురుషులు లేదా 36 మంది బాలు రోజు 36 గంటలు పనిచేస్తూ 24 రోజుల్లో పొలాన్ని దున్నుతారు. అయితే 24 మంది పురుషులు మరి 24 మంది బాలు రోజుకు 9 గంటలు పనిచేస్తూ పొలాన్ని ఎన్ని రోజుల్లో దున్నుతారో కావాలి ఇక్కడ మనకి. అంటే ఇప్పుడు వారు చెప్పేదాని ప్రకారం ఏంటంటే 18 మంది పురుషులు లేదా 36 మంది బాలు అన్నారు. అంటే 18 men ఈక్వల్స్ టు 36 బాయ్స్. అప్పుడు 18 మీరు కట్ చేస్తే 18 1s 18 2s అంటే మెన్కి బాయ్కి రేషియో ఎంతమ్మా? అప్పుడు మనకి 2:1. అంటే మ్యాన్ కెపాసిటీ 2 ఉంటే బాయ్ కెపాసిటీ ఎంత? 1. మ్యాన్ కెపాసిటీ 2 ఉంటే బాయ్ కెపాసిటీ ఎంత? 1. ఓకే రైట్. సో కాబట్టి ఇక్కడ చూడ మ్యాన్ కెపాసిటీ 2 అన్నా మనకి 18 2s 36 కదా. 36 కెపాసిటీ ఉన్న వాళ్ళకి అవర్కి డేకి 6 hours అండ్ 24 days అయితే, అంటే మ్యాన్ కెపాసిటీ 2 అంటే 18 2s 36, 36 సామర్థ్యం ఉన్న వాళ్ళకి రోజుకి 6 గంటల ప్రకారం 24 రోజులు కనుక చేస్తే వాడేమంటాడు 24 men 24 boys 9 hours a day కనుక చేస్తే ఎన్ని డేస్లో అయిపోద్దో కావాలి. 24 men అన్నాడు. 24 మ్యాన్ కెపాసిటీ 2 కాబట్టి 24 2 48, 24 1 24 అండి. 24 to 48 + 24 అంటే ఎంత? 72 కదా. 72 కెపాసిటీ గల వాళ్ళు 9 hours కనుక వర్క్ చేస్తే ఎన్ని డేస్లో కావాలి. జస్ట్ ఏం లేదండి, ఇక్కడ m ప్లస్లో 2 సబ్స్టిట్యూషన్ చేస్తే b ప్లస్లో 1 సబ్స్టిట్యూషన్ చేయి. ఒకసారి నీకు అర్థమవడానికి ఈక్వేషన్ రాస్తామా? ఇప్పుడు 12 men అనేవాళ్ళు 36 బాయ్స్కి సమానము. వీళ్ళు డైలీ 6 hours 24 daysలో చేస్తారంట. అయితే వాడు ఏమడుతున్నారంటే 24 men 24 boys కలిసి 9 hours చేస్తే ఎన్ని డేస్ పట్టింది అనేది క్వశ్చన్ అనమాట. దాని ప్రకారం 18 men = 36 బాయ్స్ అన్నప్పుడు 18 30లో 2 times పోతే 1 man = 2 బాయ్ = 1 అన్న. సో సబ్స్టిట్యూషన్ చేసేస్తున్నాను అంతే. 24 30లో మనకి ఎన్ని టైమ్స్ పోతే? 3 times పోద్దమ్మా. ఆ తర్వాత 3 and 6లో 2 times పోద్ది. ఆ తర్వాత 9 30లో 4 times పోతే 4 2s ఎంత? 8 అనేది మన ఆన్సర్. 8 ఆప్షన్ లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ ఆన్సర్ అండి ఇక్కడ. అంటే ప్రాబ్లం నెంబర్ 25కి ఆన్సర్ అంటే డి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఓకే రైట్. మొత్తాన్ని మెన్లో కన్నా బాయ్స్లో కన్నా మాత్రం, లేకపోతే ఎఫిషియన్సీలోకి కన్వర్ట్ చేయాలి ఇక్కడ అంతే. ఆ తర్వాత నెక్స్ట్ 26 చూడమ్మా. 26లో
వాడేమనంటే ఏ రబ్బర్ బాల్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ సర్టెన్ హైట్ ఇట్ ఈస్ ఫౌండ్ టు రీబౌన్స్ ఓన్లీ 90% ఆఫ్ ఇట్స్ ప్రీవియస్ హైట్ అన్నాడు. ఇఫ్ ఇట్ ఈస్ డ్రాప్డ్ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది 25 meters టాల్ బిల్డింగ్ టు వాట్ హైట్ వుడ్ ఇట్ రైజ్ ఆఫ్టర్ బౌన్సింగ్ ఆన్ ద గ్రౌండ్ 2 times అన్నాడు. ఒక రబ్బర్ మంతిని ఒక నిర్దిష్ట ఎత్తు నుండి పడవేస్తే అది దాని మునుపటి ఎత్తులో 90% మాత్రమే బౌన్స్ అవుతుందని కనుగొనబడింది. 25 మీటర్ల పొడవైన భవనంపై నుండి దాన్ని పడవేస్తే 2 సార్లు నేలను దూకిన తర్వాత అది ఎంత ఎత్తు పెరుగుతుంది అనేది కావాలి ఇక్కడ. అంటే మొట్టమొదటిగా ఉన్నది 25 మీటర్లు అండి. 25 మీటర్లు ఎంత పర్సెంట్ అన్నాడు బాగా చెప్పు, 90%. ఫస్ట్ దానిలో 90% స్టెప్ అవుతుంది, మళ్ళీ సెకండ్ స్టెప్లో కూడా 90% అవుతుంది. అప్పుడు చివరిగా ఎంత మిగులుతుంది క్వశ్చన్ చేస్తున్నాం అన్నమాట. 25 ఇంటూ 90/100 ఇంటూ 90/100 చేయాలన్నమాట. 90% 90% అన్నమాట. చూడక ఇది 0000 క్యాన్సిల్ అయితే 25 100లో 4 సార్లు పోతే 9 9s ఎంత 81 కదా. 81/4 చేయడం ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత అంటే 20.25 20.25 ఆన్సర్ అంటే 26 KB ఆన్సర్ అన్నమాట. వాడు ఎందుకు 2 సార్లు రాసామంటే 2 సార్లు నేలను తాగితే అన్నాడు అన్నమాట. 2 times మన నేలను తాగితే అన్నాడు. 25 ఇంటూ 90/100 ఇంటూ 90/100 చేయండి. 81/4 అంటే ఆన్సర్ ఈక్వల్ 20.25 20.25 మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 27 అండి. 27 చూడండి ఇక్కడ. ఇన్ ఎలక్షన్ 35% of voters voted for candidate P, whereas 50% of the remaining voted for candidate Q. The remaining voters did not vote if the difference between those who voted for candidate P and those who did not vote was 1000. Okay, the number of individuals eligible for casting a vote in that election was కావాలి. ఒక ఎన్నికల్లో 30% ఓటర్లు అభ్యర్థి Pకి ఓటు వేశారు. మిగిలిన వాళ్ళు 50% మంది అభ్యర్థి Qకి ఓటు వేశారు. మిగిలిన ఓట్లు వేయలేదు. అభ్యర్థి Pకి ఓటు వేసిన వారికి మరియు ఓటు వేయని వారికి మధ్య గల వ్యత్యాసం 1000 అయితే ఆ ఎన్నికలో ఓటు వేయడానికి అర్హత ఉన్న వారి యొక్క సంఖ్య ఎంతో కావాలి. ఇప్పుడు చూడు ఇక్కడ మనకి 100 ఉన్నారమ్మా. 100లో ఎంత పర్సెంట్ మంది Pకి ఓటు వేశారు? 35% ఓటు వేశారు. అంటే ఇంకెంత పర్సెంట్ ఉన్నారు? 65 ఉన్నారు కదా. ఈ 65లో సగం మంది ఖచ్చితంగా ఎవరికి ఓటేశారు? Q అనే వాడికి ఓటేశారు. 65లో సగం అంటే ఎంత? 32.5 ఓటు వేస్తే డిడ్ నాట్ ఓటు చేస్తే కూడా 32.5. ఇప్పుడు నేనేం చెప్తా అంటే ఇక్కడ ఉన్న ఈ 35కి 32.5కి డిఫరెన్స్ అనేది వాడు ఇచ్చిన 1000. 35కి 32.5 డిఫరెన్స్ ఎంత? 2.5 కదా. అంటే ఇది 2.5కి వాడు ఇచ్చిన వాల్యూ ఎంత? 1000. 2.5కి 1000 అయితే మొత్తం కావాలి కాబట్టి 100కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయాలి. చేస్తే వచ్చే మన ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 40,000 40,000 మన ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి 27కి ఈ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. అంటే 100 మంది ఉన్నారు, వాళ్ళు 35 మంది Pకి ఓటేస్తే 65 మంది ఓటు వేయలేదు. 65లో సగం అంటే ఎంత? 32.5 32.5. 35కి 32.5 డిఫరెన్స్ ఎంత? 2.5 కదా. వాళ్ళిద్దరు మా డిఫరెన్స్ 2.5కి 1000 అయితే 100కి ఎంతో కావాలి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 40,000 మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 28 అన్న. A mixture of 40 liters of milk and water contains 10% of water. How much water is to be added to the mixture so that the water may be 20% in the mixture అన్నాడు. 40 లీటర్ల పాలు మరి నీటి మిశ్రమంలో 10% నీరు ఉంటుంది. కొత్త మిశ్రమంలో నీరు 20% ఉండేలా మిశ్రమానికి ఎంత నీరు కలపాలని అడుగుతున్నాడు. అయితే ఇప్పుడు మనకు నీరు కలపాలి అన్నాడు కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్గా తీసుకోవాలమ్మా. ఇక్కడ మనకి ఫార్ములా ఇది అలిగేషన్ మిక్చర్ ప్రకారం అండి. P1N1 ఈక్వల్స్ ఫార్మ్ ఏంటంటే P2N2. P1N1 ఈక్వల్స్ ఫార్మ్ ఏంటమ్మా? P2N2. 40 లీటర్ల పాలు నీటి యొక్క శాతం 10% కదా. నీటి శాతం 10% అంటే మిల్క్ పర్సెంట్ 90 కదా. ఎందుకంటే కలుపుతుంది నీళ్ళు కాబట్టి దాని ఉల్టా రివర్స్ మిల్క్ తీసుకోవాలి. అప్పుడు 40 × 90 ఈక్వల్స్ టు అది 80% అయిందండి. ఇక్కడ ఇది చూడు, ఇక్కడ 20% నీరు అంటే 80% కదా. 80% ఉంటే ఎన్ని లీటర్ కలపాలనేది క్వశ్చన్ చేస్తున్నాడు. 40 × 90 ఈక్వల్స్ 80 × N2 క్యాలిక్యులేషన్ చేయండి. అప్పుడు క్యాలిక్యులేషన్ 40 80లో 2 times పోతే 2 90 2 times పోతే 45 times పోతాయి. అంటే ఇప్పుడు 40 లీటర్లు కాస్త చూడు, ఇక్కడ 40 లీటర్ కాస్త 45 లీటర్లు అయిందంటే ఎన్ని లీటర్ పెరిగింది చెప్పండి నాకు? 5 లీటర్సే కదా. సో కాబట్టి ఇక్కడ మనకి 28కి ఆన్సర్ ఏంటమ్మా? ఏ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. 40 లీటర్లు ఉన్నది కాస్త 45 లీటర్లు అయిందంటే ఎన్ని లీటర్ పెరిగింది? 5 లీటర్లే కదా. సో కాబట్టి ఇక్కడ మనకి 28కి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఆన్సర్ అన్నమాట. అంటే 5 లీటర్స్ ఆన్సర్ అండి. ఓకే రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 29.
The simple interest on a certain sum of money at the rate of 5% per annum for 8 years is 840. At what rate of interest the same amount of interest can be received on the same sum after 5 years? ఎన్ని సంవత్సరాల పాటు 5% వార్షిక రేటుతో ఒక నిర్దిష్ట మొత్తంపై సాధారణ వడ్డీ 840 రూపాయలు, 5 సంవత్సరాల తర్వాత అదే మొత్తంపై అదే మొత్తం వడ్డీ రేటుతో ఎంత అన్నాడు. సో ఇక్కడ కూడా ఎంత సార్, ఇక్కడ రెండింటి వడ్డీలు సమానమైనప్పుడు మన ఫార్మ్ అయిదామా. ఏంటి మన ఫార్మ్ అంటే P1 R1 T1 ఈక్వల్స్ టు P2 R2 T2. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నప్పుడు ఇది నేను ఎప్పుడు క్లాస్లో చెప్తూ ఉంటాను ఫార్ములా. P1 R1 T1 ఈక్వల్స్ ఫార్మ్ ఏంటి P2 R2 T2. అసలు సమానం కాబట్టి P తీసుకున్నాము. రేట్ 5% ప్రకారం ఎన్ని ఇయర్స్ 8 ఇయర్స్. ఇక్కడ కూడా P సేమ్. ఓకే, అండ్ ఇక్కడ ఎన్ని ఇయర్స్ అన్నా 5 ఇయర్స్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వీ నీడ్ టు డిటర్మైన్ అనమాట. సో కాబట్టి ఇక్కడ చూడు, ఇది PP క్యాన్సిల్, 5 క్యాన్సిల్ అయిపోతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 ఈక్వల్స్ ఎంత 8% మన ఆన్సర్ అనమాట. ఇది 8% మన ఆన్సర్. అంటే మన ఫార్మ్ ఏంటమ్మా, రిప్లై చెప్పాలి, నాకు రెస్పాండ్ అవ్వాలి. ఏంటి మన ఫార్ములా, P1 R1 T1 ఈక్వల్స్ ఫార్మ్ ఏంటి P2 R2 T2 చెప్పాలి. P1 R1 T1 ఈక్వల్స్ P2 R2 T2. అండ్ ఇక్కడ మనకి ఇది ప్రిన్సిపల్ ఇది ప్రిన్సిపల్ రెండు సేమే, 5 క్యాన్సిల్ అయిపోతే R2 ఈక్వల్స్ ఎంత 8 అనేది మన ఆన్సర్ అనమాట. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 30 అండి. The difference between the compound interest and simple interest on a certain sum at 10% per annum for 2 years is 840 rupees అన్నాడు. Then the sum is కావాలి సార్ ఇక్కడ. The difference between compound interest and simple interest on a certain sum at 10% per annum for 2 years is 840 rupees. Then the sum is కావాలి. రైట్, చూడండి మనకి ఇప్పుడు నీకు బారు వడ్డీ తీసుకున్నాం. మనకు బారు వడ్డీ అనేది సంవత్సరం 10% ప్రకారం 2 ఇయర్స్ అన్నప్పుడు 2 × 10% వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 20. మరి చక్రవడ్డీ అన్నామనుకో, చూడు ఇక్కడ 20 ప్లస్ వడ్డీ మీద వడ్డీ పడాలి కదా, అంటే 10లో 10% కనుక్కుంటే 1 అనమాట. 20 + 1 అంటే వాల్యూ ఎంతమ్మా, ఇది 21. మరి బారు వడ్డీ 20 రూపాయలు, చక్రవడ్డీ 21 రూపాయలు, అంటే 20కి 21కి డిఫరెన్స్ ఎంత 1 రూపాయే కదా. ఆ 1 ప్రకారం వాల్యూ ఎంత 840 అయితే వాడు అసలు ఎంత అన్నామనుకోమ్మా 100కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకేనా, రైట్. ఓకే, ఇక్కడ మొత్తం అని పడిందమ్మా, ఇక్కడ మొత్తం కాదు, ఇది అసలు అనమాట. 1కి 840 అయినప్పుడు 100కి ఎంతో కావాలి, ఆన్సర్ చేయనమ్మా. ఇక్కడ ఆన్సర్ చేస్తే వాల్యూ ఎంత వస్తే 84,000 ఆన్సర్ అనమాట. 1 భాగం 840 అయినప్పుడు 100కి ఎంతో కావాలి, 100 × 840 చేయాలి, కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 84,000 మన ఆన్సర్ అన్నమాట. అంతే. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 31 అండి. ప్రాబ్లం నెంబర్ 31 చూడు. ఓకే, రామయ్య ఫర్ హిస్ ఫ్యామిలీ నీడ్స్ బారోడ్ 5120 రూపీస్ at 12.5% per annum అన్నాడు, కాంపౌండెడ్ యాన్యువల్లీ. హౌ మచ్ అమౌంట్ హీ హ్యాస్ టు పే టు క్లియర్ ది డెప్ట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 2 years 9 months అన్నాడు. తన కుటుంబ అవసరాల కోసం రామయ్య సంవత్సరానికి 12% చక్రవడ్డీ రేటుతో 5,120 రూపాయలు అప్పు తీసుకున్నాడు. 2 సంవత్సరాలు 9 నెలల చివరిలో అప్పు తీర్చడానికి అతను ఎంత మొత్తమో చెల్లించాలని అడుగుతున్నాడు. చూడు, ఇక్కడ 2 సంవత్సరాలు 3 నెలలు అన్నాడు. అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ 3 సంవత్సరాలు అప్పుడు నేను ఆల్రెడీ క్లాస్లో చెప్పాను, మీకు ఏమని చెప్పాను, ఇక్కడ మనకి నెంబర్ 1331 అని చెప్పాను. చెప్పాలి ఏం చెప్పాను, 1331 అని చెప్పాను. ఓకే, 1 అంటే అర్థమంటే ప్రిన్సిపల్ ఒకసారి రాయాలి. ఎంత ప్రిన్సిపల్ ఇచ్చాడు 5120, అంతేనా 5120. అంటే 12.5% అన్నామనుకో, 12% అంటే భిన్న రూపం ఎంత 1/8 కదా, అంటే 1/8. 5120లో 1/8 పార్ట్ కనుక్కోవాలి. 5,120లో 1/8 వంతు కనుక్కున్నాం. 1/8 వంతు అంటే ఎంత 640 కదా, ఇది 640, ఇది కూడా 640, అలానే ఇది కూడా ఎంత మనకి 640. 5120లో 1/8 పార్ట్ అంటే 640 కదా, 640 అంటే 3 టైమ్స్, అంటే ఒకసారి అసలు రాయాలి, 3 సార్లు బారు వడ్డీ రాయాలి. మళ్ళీ ఆ బారు వడ్డీ మీద వడ్డీని చక్రవడ్డీ అంటారు, అది మళ్ళీ 3 సార్లు రాయాలి. మళ్ళీ 640లో మళ్ళీ చెప్పండి 1/8 అంటే ఎంత మనకి, 640లో 1/8 అంటే ఎంత 80 రూపీసే కదా, అంటే అప్పుడు 80 రూపీస్, తర్వాత 80 రూపీస్, ఇంకొకసారి 80 రూపీస్ రాయాలి 3 సార్లు. 1 కదా. మళ్ళీ ఆ భేదం ఏదైతే ఉందో దాని మీద వడ్డీ మీద మళ్ళీ వడ్డీ చేయాలన్నమాట. చక్రవడ్డీ అంటే మనం సైక్లిక్గా చేయాలి. 80లో 1/8 పార్ట్ అంటే ఎంత 10 రూపీస్, అది 10 రూపీస్. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తామనుకోమా, చూడు మనకి ఇప్పుడు క్యాలిక్యులేషన్లో ఎంత అప్పుడు మనకి ఇది 5120 + 640 ఫస్ట్ ఇయర్లో, సెకండ్ వచ్చేప్పటికి 640 + 80 అన్నా మనకి ఎంత 720, ప్లస్ ఇక్కడ 640 + 80 ఎంత 720 + 80 800 810 అండి.
కానీ ఇక్కడ చూడు, ఇక్కడ ఈ చివర ఉన్న పాయింట్ అనేది ఎన్ని మంత్స్ కావాలి, మొత్తం ఇయర్ కాదు కదా, ఇయర్ కాదండి, మనకు కావాల్సి కేవలం 9 మంత్స్ కావాలి. కాబట్టి ఇంటూ ఈ కేవలం ఈ పార్ట్ వరకు మాత్రమే ఇంటూ 9/12 చేయండి అమ్మా. ఓకేనా, ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేయండి. ఓకే, 5120 + 640 + 720 810 ఇంటూ 9/12 చేయండి. అయితే ఇది 3 3 3 4 అదా 2 2 2 అనేది ఎంత, ఇది 405 టైమ్స్ పోతుంది. 405/2 అండి, లేదు మల్టిప్లై చేస్తే 1215 డివైడ్ బై 2. 1215 డివైడ్ బై 2 అంటే 670, అంటే 1215 అంటే 607.5 అనమాట. సో ఇక క్యాలిక్యులేషన్లో మొత్తం యాడ్ చేస్తే 7.5 అనేది ఎక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడ మనకి. అప్పుడు 7087.5 మన ఆన్సర్ అనమాట. ఇవన్నీ యాడ్ చేస్తే 5120 + 640 అన్నామనుకో, ఎంత 5760, 5780, ఓకే, ప్లస్ 700. ఓకే, ఇది మనకి మొత్తం కూడా క్యాలిక్యులేషన్ చేసి మొత్తం కూడా మనం యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 7087.5 ఆన్సర్ రావాలి. 7087.5. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 32 అన్న. ఏ కార్ కవర్స్ ఇట్స్ జర్నీ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 80 km/h in 10 hours. If the same distance is to be covered in 4 hours, by how much the speed of the car will have to increase అంటాడు. ఒక కారు తన ప్రయాణంలో 80 km/h వేగంతో 10 గంటల్లో పూర్తి చేస్తుంది. అదే దూరాన్ని 4 గంటలు అధిగమించాలంటే కారు వేగం ఎంతో కావాలి. ఇది మనకి ఫార్ములా. ఇది కూడా మనకి ఇప్పుడు చూడు, ఇదే పాయింట్లో మనం చెప్తున్న పాయింట్, ఇదే పేపర్లో మనం 3 సార్లు రాసిన ఫార్ములా ఇన్వర్స్లీ ప్రపోర్షన్లో ఉన్నాయంటే, విలోమ అనుపాతంలో ఉన్నాయంటే మనం యూజ్ చేసిన ఫార్ములా S1T1 = S2T2 అనమాట. ఓకే, నేను కనుక 80 స్పీడ్తో వెళ్తే నేను ఆ యొక్క జర్నీని 10 అవర్స్లో కంప్లీట్ చేస్తాను. అదే కనుక 4 అవర్స్లో వెళ్ళాలంటే ఎంత స్పీడ్తో వెళ్ళాలని కావాలి చెప్పాలి. ఇక్కడ S1T1 = ఫార్ములా అన్నా మనకు రిప్లై చెప్పమ్మా, రెస్పాండ్ అవ్వాలి. S1T1 = ఫార్ములా ఏంటి, S2T2 అనమాట. 80 × 10 = 4 × T2 క్యాలిక్యులేషన్ చేయండి. ఓకే, రైట్. వేగం ఎంత పెరుగుతున్నాడు కాబట్టి చూడక 480లో 20 టైమ్స్ పోతే 20 × 10 అంటే ఎంత, 200 కదా. అండ్ ఇట్ బికమ్స్ ద స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ 200 అన్నాడు. ఆ 200 స్పీడ్లో ఆల్రెడీ ఫస్ట్ స్పీడ్ ఎంత, 80 కదా. అంటే 200 నుంచి 80 మైనస్ చేస్తే ఎంత స్పీడ్ ఉంటుంది, ఇక 120 కదా. ఇట్ వాజ్ ఇంక్రీజ్డ్ బై హౌ మచ్ స్పీడ్ అంటే 120 km/h. చెప్పండి, నాకు రిప్లై చెప్పాలా, రెస్పాండ్ అవ్వాలి. ఫార్ములా ఏంటి, S1T1 = ఫార్ములా ఏంటి, S2T2. సో 80 × 10 = 4 × S2 కాబట్టి 200. 200 రావాలంటే 80 కాస్త ఎంత పెరగాలంటే 120 పెరగాలి. చెప్పండి, ఇక్కడ S1T1 = ఫార్ములా ఏంటి, S2T2. 33 చూడు. ఏ కార్ completes a journey in 7 hours. It covers half of the distance at 40 km/h and the remaining half of the distance at 60 km/h. The distance covered by it is కావాలి ఇక్కడ. ఓకే, రైట్. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఏ కార్ కంప్లీట్స్ ఏ జర్నీ ఇన్ 7 hours అన్నాడమ్మా. ఎన్ని అవర్స్లో కంప్లీట్ చేయాలి, 7 అవర్స్లో. హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ at 40 km, రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ at 60 km/h. ఇది కూడా యావరేజ్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉందమ్మా. జనరల్గా సగటు వేగానికి మన ఫార్ములా అన్నామనుకో, సగటు వేగానికి మన ఫార్ములా ఏంటమ్మా ఇక్కడ, 2xy by x + y ఇంటూ టైం అనమాట. స్పీడ్ ఇంటూ టైమే కదా. సో కాబట్టి ఇది క్యాలిక్యులేషన్లో ఇది 2 ఇంటూ మనం చెప్పాలి ఇక్కడ ఫస్ట్ స్పీడ్ ఎంత 40, సెకండ్ స్పీడ్ ఎంత 60. 2 × 40 × 60 బై 40 + 60 అంటే ఎంత 100 ఇంటూ టైం ఎన్ని అవర్స్ ఇచ్చాడు, 7 అవర్స్ ఇచ్చాడు. 2xy by x + y ఇంటూ టైం చేయండి. 00 00 క్యాన్సిల్ అయితే 2 4 8 8 6 48 అన్న. ఇది 48 × 7 చేయండి. ఓకే, అంటే 280 + 56 అన్నా మనకు ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత అవుతుంది మనకి 336, 336. సో కాబట్టి 33కి ఆన్సర్ ఏంటమ్మా, బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. సో చూడక మనకి ఇప్పుడు డిస్టెన్స్ ఈక్వల్స్ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైమే కదా. 2xy by x + y ఇంటూ t. 2 × 40 × 60 బై 40 + 60 100 ఇంటూ 7 అవర్స్ అనమాట. 48 × 7 అంటే ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 336 మన ఆన్సర్ అండి ఇక్కడ. 34 అండి, ప్రాబ్లం నెంబర్ 34 చూడు. ట్రైన్ A and B start at the same time. Train A travels at 55 km/h from station X to station Y. And train B travels at 80 km/h from station Y to station X. They cross each other after 1 hour 36 minutes. What is the distance between station X and Y? రైలు ఏ మరియు బి ఒకే సమయంలో ప్రారంభమవుతాయి. ఏ రైల్ స్టేషన్ ఎక్స్ నుండి స్టేషన్ వైకు గంటకు 55 km వేగంతో ప్రయాణిస్తుంది. మరి రైలు బి స్టేషన్ వై నుండి స్టేషన్ ఎక్స్ గంటకు 80 km వేగంతో ప్రయాణం చేస్తుంది. వారు 1 గంట 36 నిమిషాల తర్వాత కలుసుకోండి. అయితే ఎక్స్ మరియు వైల మధ్య దూరం కావాలి. అంటే
డిస్టెన్స్ ఈక్వల్స్ మన ఫార్ములా అన్న మనకి ఏంటి మన ఫార్ములా స్పీడ్ ఇంటూ టైమే కదమ్మా. రెండు ఆపోజిట్ వెళ్ళేది ఇక్కడ. ఫస్ట్ దాని యొక్క స్పీడ్ 55, రెండో దాని యొక్క స్పీడ్ ఎంత 80 కదా. 55 + 80 అంటే ఎంత వాల్యూ ఎంత 135 కిలోమీటర్స్తో వెళ్ళాలి. ఎన్ని మినిట్స్లో మీరు ట్రావెల్ చేస్తాడు? గంట 36 నిమిషాలు. 1 గంట అంటే 60 నిమిషాలు + 36, 60 + 36 అంటే ఎంత 96 నిమిషాలు. నిమిషాలని గంటల్లో మార్చాలంటే బై 68 చేసేది ఇక్కడ 96/60 చేయండి క్యాలిక్యులేషన్. డిస్టెన్స్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం. మరి ఇక్కడ రెండు స్పీడ్స్ ఎందుకు ప్లస్ చేస్తామంటే రెండు ఏ డైరెక్షన్లో వెళ్తే ఆపోజిట్ కాబట్టి ప్లస్ చేస్తాము. 135 × 96/60 చేయండి క్యాలిక్యులేషన్. ఓకే 12 8s 12 5s 5 బిట్ కట్ చేస్తామనుకో 5 అనేది 5 2s 5 7s. సో క్యాలిక్యులేషన్లో ఇది 27 × 8 చేయాలి. 27 × 8 చేయండి. 160 + 56 చేయండి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 216 కిలోమీటర్. 34కి ఆన్సర్ ఏంటమ్మా బి ఆప్షన్. బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. రెండు వాహనాలు కనుక వ్యతిరేక దిశలో వెళ్తే వేగాన్ని మనం ఏం చేయాలమ్మా ప్లస్ చేయాలి. రెండు వాహనాలు కనుక ఆపోజిట్గా వెళ్తే వేగాన్ని ప్లస్ చేయాలి. 96 నిమిషాలని గంటల్లో మార్చాలంటే బై 60 చేశాను. సో వాల్యూ ఈక్వల్ 27 × 8 చేసామనుకో వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 216. అంటే 34కి ఆన్సర్ ఏంటి బి ఆప్షన్. బి ఆప్షన్ ఆన్సర్ అన్నాం. నెక్స్ట్ 35 చూడు. ద పెరిమీటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫీల్డ్ ఈజ్ 450 meters and the sides are in the ratio 13:12:5. ద ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ కావాలి ఇక్కడ మనకి. ఓకే ఒక త్రిభుజ క్షేత్రము యొక్క చుట్టుకొలత 450 మీటర్లు. మరి భుజాలు 13, 12, 5 నిష్పత్తిలో ఉన్నాయి. అయిన త్రిభుజ వైశాల్యం కావాలి. ఇప్పుడు నువ్వు గమనిస్తే 13, 12, 5 కనుక తీసుకుంటే అది లంబకోణ త్రిభుజమే కదా. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే ఇక్కడ చూడ ఇది 13, ఇది 12, ఇది 5 అనుకోమ్మా. ఎలా తీసుకున్నామంటే నీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పాను ట్రిపులెట్స్ అని చెప్పాను. ఆ ట్రిపులెట్స్ ప్రకారం 5, 12, 13. దీని చుట్టుకొలత అంటే 13 + 12 + 5 అండి. 13 + 12 + 5 అంటే 25 + 5 అంటే ఎంత 30 కదా. అంటే మన ప్రకారం 30 అయితే వాడి ప్రకారం ఇచ్చింది ఎంత 450 మీటర్స్. ఇప్పుడు నాకు ఏరియా కావాలి. త్రిభుజ వైశాల్యం ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైటే కదా. అంటే హాఫ్ ఇంటూ 5 × 12 చేయండి. 12 5 60, 60లో సగం ఎంతమ్మా 30. 30కి ఎంత వస్తుందో కావాలి. ఏరియా కావాలి కాబట్టి మన ఆన్సర్ ఏంటమ్మా మీటర్ స్క్వేర్ కావాలి. 30 అనేది దీనిలో ఎన్ని టైమ్స్ పోతే 15 టైమ్స్ పోతుంది కాబట్టి ఇది 30 × ఎంత రాస్తాం 15 స్క్వేర్ చేస్తాం. ఈ 30 × 15 స్క్వేర్ అంటే ఎంత 225 కదా. 30 × 225 క్యాలిక్యులేషన్ చేయండి. ఎందుకు స్క్వేర్ చేయాల్సి వస్తుందంటే మనకి వైశాల్యం ప్రమాణాలు మీటర్ స్క్వేర్ కదమ్మా. చెప్పాలి వైశాల్యం ప్రమాణాలు ఏంటి మీటర్ స్క్వేర్ కదా. మీటర్ కాస్త మీటర్ స్క్వేర్ కావాలంటే ఇక్కడ 15కి రేషియోకి స్క్వేర్ చేయాలి. 15 స్క్వేర్ 225. 30 × 225 చేయండి ఇక్కడ మనకి. సో క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది ఇది 6750 6750 మన ఆన్సర్ అనమాట. సో కాబట్టి 35 ఆన్సర్ ఏంటమ్మా ఈ ఆప్షన్. ఏ ఆప్షన్ ఆన్సర్ అనమాట. మరి అంటే 13, 12, 5 అన్నా మనకు 13, 12, 5 13, 12, 5 అంటే 30 కదా. 30కి 450 అయినప్పుడు 30కి ఎంతో కావాలి. 30 × 15 చేస్తే 450 కాబట్టి 30 × 15 స్క్వేర్ చేయాలి ఏరియా కాబట్టి. 15 స్క్వేర్ ఎంత 225. 225 × 30 చేస్తే వాల్యూ ఎంత 6750. కాబట్టి 35కి ఆన్సర్ ఏంటమ్మా ఏ ఆప్షన్. ఏ ఆప్షన్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 36 చూడమ్మా. ద డిఫరెన్స్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఎ లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 180 అన్నాడు. అండ్ ద స్క్వేర్ ఆఫ్ ది లెంత్ ఈజ్ 8 times ఆఫ్ ఎ బ్రెత్ అన్నాడు. ఇక్కడ కొద్దిగా సబ్జెక్ట్ కరెక్షన్ అమ్మా. ద స్క్వేర్ ఆఫ్ బ్రెత్ ఈజ్ 8 times ఆఫ్ ఇట్స్ లెంత్. 8 times ఆఫ్ ఇట్స్ లెంత్. దెన్ ద మెజర్ ఆఫ్ లెంత్ అని. ఎందుకంటే లెంత్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ బ్రెత్ కదా కాబట్టి అందుకనే రైట్. సో చూడండి మనకి ద డిఫరెన్స్ బిట్వీన్ లెంత్ అండ్ బ్రెత్ స్క్వేర్స్ అన్నాడు. అంటే వాడు చెప్పేదాని ప్రకారం L² - B² యొక్క వాల్యూ అనేది ఎంత ఇచ్చాడు 180 ఇచ్చాడు. ఇది ఒకటి. అలానే వాడు ఏమనంటే ఇక్కడ మనకి స్క్వేర్ ఆఫ్ B² ఈజ్ ఈక్వల్స్ టు ఎవరికి సమానమో ఇది 8L. B² ఈక్వల్స్ ఎవరికి సమానమో 8L. ఓకేనా. అంటే లెంత్ ఆల్వేస్ మోర్ దెన్ బ్రెత్ అనమాట. అది నేను చెప్పేది. సో L² - B² ఈక్వల్స్ 180 అంటే ఇది వచ్చేపాటికల్లా L² - B² బదులుగా 8L రాస్తామనుకో ఇది 8L ఈక్వల్స్ ఎంతకు సమానం ఇది 180. అప్పుడు L కామన్ తీస్తాం మనకి ఇది వచ్చేప్పటికి L - 8 ఈక్వల్స్ టు ఎంత 180. అప్పుడు ఇక్కడ 180 ఈజ్ నథింగ్ బట్ ఎంత 18 × 10 కదా. అప్పుడు నీకు క్యాలిక్యులేషన్లో L వాల్యూ ఎంత 18. ఓకే ఆ తర్వాత ఇక్కడ మనకి L వాల్యూ అనేది 18. L - 8 అనేది మనకి తీసుకుంటే మనకి B వాల్యూ అనుకుంటే ఇప్పుడు B వాల్యూ మనకు అక్కర్లేదు కదా. L - 8 ఈక్వల్స్ ఎంత 10 అండి. వాట్ ద లెంత్ అని అడిగాడు కాబట్టి 18 అండి. 18 ఈజ్ ఆన్సర్. అంటే జస్ట్ కరెక్షన్ సబ్జెక్ట్ కరెక్షన్ అంటే ఏ పాయింట్ని బేస్ చేసుకొని కరెక్షన్ చేస్తున్నా అంటే పొడవు వెడల్పు కన్నా ఎప్పుడు ఎక్కువ ఉండాలి. లెంత్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ బ్రెత్ కాబట్టి మన క్యాలిక్యులేషన్ తీసుకున్నామా.
ఎల్ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈక్వల్ 180, ఎల్ స్క్వేర్ మైనస్ 8l ఈక్వల్స్ 180 అయితే ఎల్ కామన్ తీస్తే ఎల్ ఇంటూ ఎల్ మైనస్ 8 ఈక్వల్స్ 180, 18 ఇంటూ 10 చేస్తాము. బీ స్క్వేర్ ఈక్వల్స్ 8l, ఎల్ ఈక్వల్స్ టు 18 అంటే ఎల్ మైనస్ 8 ఈక్వల్స్ 10 అని ఇక్కడ. రైట్, వాట్ ద లెంత్ అన్నాడు కాబట్టి 18 తో ఆన్సర్ అనమాట. 18 అని మన ఆన్సర్. తర్వాత ప్రాబ్లం నెంబర్ 37 అండి. 37 చూడు. If the volume of a sphere is 8 times that of another sphere, then the ratio of their surface areas is కావాలి. ఒక గోళం యొక్క ఘనపరిమాణము మరొక గోళం యొక్క ఘనపరిమాణం కంటే 8 రెట్లు ఉంటే వాటి సంపూర్ణ తల వయసుల నిష్పత్తి ఎంత? వాటి సంపూర్ణ తల వయసుల నిష్పత్తి కావాలి ఇక్కడ. అంటే ఇప్పుడు ఘనపరిమాణ నిష్పత్తి 8:1 అన్నాడు అనుకోమా. సైజ్ రేషియో అంటే ఇప్పుడు ఘనపరిమాణం అంటే ఇప్పుడు కూడా దానికి యూనిట్స్ ఏంటి? సెంటీమీటర్ క్యూబ్. ఏరియాకి యూనిట్స్ ఏంటి? సెంటీమీటర్ స్క్వేర్. అంటే వాల్యూమ్కి రేషియో 8:1 అంటే సెంటీమీటర్ క్యూబ్లో ఉంటే ఏరియా కంపల్సరీ సెంటీమీటర్ స్క్వేర్లో ఉంటుంది. ఓకే, ఈ రేషియో ఎంతమ్మా? 8:1 అనేది వాల్యూమ్ రేషియో కదా. 8:1 అంటే 8 ఎవరి క్యూబ్? 2 క్యూబే కదా. ఏరియా కావాలి కాబట్టి ఇది ఎంత? 2 స్క్వేర్ ఈస్ టు 1 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే వాల్యూ ఎంతమ్మా? 4. 1 స్క్వేర్ అంటే 1. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 37కి ఆన్సర్ ఏంటి? బి ఆప్షన్. బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 37కి బి ఆప్షన్ మన ఆన్సర్ అంటే. ఓకే, 4:1. 4:1 ఆన్సర్. ఏరియా అనేది ఎప్పుడు కూడా స్క్వేర్లో ఉంటుంది, వాల్యూమ్ ఎప్పుడు కూడా క్యూబుల్లో ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మనకి డయాగ్రామ్ ఇచ్చారు చూడండి. ఇక్కడ పై చార్ట్ ఒకసారి చూసుకోండి. మనకి పై చార్ట్. రైట్, నేను ఒకసారి చదువుతున్నాను చూడు. రీడ్ ద ఫాలోయింగ్ పై చార్ట్ టు ఆన్సర్ ద క్వశ్చన్ గివెన్ బిలో ఇట్. పర్సంటేజ్ ఆఫ్ మనీ స్పెండ్ బై ఏ ఫ్యామిలీ ఆన్ వేరియస్ ఐటమ్స్ డ్యూరింగ్ 1998 కావాలి. ఓకే, దానిలో చూడండి. కింద ఇవ్వబడిన ప్రశ్నలను సమాధానం ఇవ్వడానికి 1998లో కుటుంబం వివిధ వస్తువులపై ఖర్చు చేసిన డబ్బు యొక్క శాతం కావాలి. If the total amount spent during the year 1998 was 46,000, the amount spent on the food was కావాలి. 1998 సంవత్సరంలో ఖర్చు చేసిన మొత్తం 46,000 అయితే ఆహారం కోసం ఖర్చు చేసిన మొత్తం ఎంతో కావాలి ఇక్కడ. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి చూడు, ఇక్కడ ఈ పై చార్ట్ కనుక తీసుకుంటే పై చార్ట్ మొత్తం కూడా ఎంత పర్సెంటేజ్? మనకి 100% కదా. అంటే వాడు చెప్పిన దాని ప్రకారం 100% కనుక తీసుకుంటే 100% యొక్క విలువ 46,000. అయితే ఆహారం కోసం ఖర్చు చేసిన ఆహారం ఎంత? 23 కదా. ఆ 23% యొక్క వాల్యూ ఎంతో కావాలి. 100% 46,000 అయినప్పుడు 23% అంటే ఎంతో కావాలి ఇక్కడ. సో కాబట్టి ఇది 460 ఇంటూ 23 చేయండి అమ్మా. ఓకేనా, క్యాలిక్యులేషన్ చేయండి అన్న. ఎంత వస్తుంది? ఇది 10,580, 10,580 ఆన్సర్ అన్నమాట. ఎప్పుడు కూడా పై చాట్లో మొత్తం విలువ 46,000 కాబట్టి దాన్ని 100% సమానం చేయండి. 100% 46,000 అయినప్పుడు ఆహారం కోసం అంటే 23%. ఆ 23%కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయాలి. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 10,580 రూపాయలు ఆన్సర్. 10,580 రూపీస్ మన ఆన్సర్ అండి. ఆ తర్వాత 39 చూడమా. ద రేషియో ఆఫ్ ది టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ స్పెంట్ ఆన్ హౌసింగ్ టు దట్ స్పెంట్ ఆన్ ఎడ్యుకేషన్ వాస్ కావాలి. గృహ నిర్మాణంపై ఖర్చు చేసిన మొత్తము డబ్బుకు విద్యపై ఖర్చు చేసిన డబ్బుకు మధ్య గల నిష్పత్తి కావాలి. గృహ నిర్మాణం కదా ఇక్కడ మనకి హౌసింగ్. హౌసింగ్కి ఎంత పర్సెంట్ ఉంది అంటే హౌసింగ్కి 15% ఉంది. ఓకే, ఆ తర్వాత విద్యపై ఖర్చు ఎడ్యుకేషన్ అండి. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ మీద మనకి ఎంత? 12% ఉంది. అంటే 15%కి 12% రేషియో కావాలి ఇక్కడ మనకి. అంటే క్యాలిక్యులేషన్ చేస్తే ఇది 3/5 3/4. సో కాబట్టి ఆన్సర్ ఎంత ఇక్కడ మనకి? 5:4. 5 గృహ నిర్మాణంపై అయిన ఖర్చుకు మనకి ఖర్చుకు ఆ తర్వాత విద్యపై చేసే ఖర్చు 12%. 5:4 5:4 ఆన్సర్ అమ్మా. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? నన్ ఆఫ్ దీస్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్ చూడు. ఓకే, గ్రాఫ్ గరిష్ట మొత్తాన్ని డాష్ పై ఖర్చు చేసినట్టు చూపిస్తుంది అన్నాడు. అంటే గరిష్టమైన మొత్తాన్ని ఖర్చు చేసేది కావాలి ఇక్కడ మనకి. అంటే ఎక్కువ ఖర్చు చేస్తుంది చూడు. ఇక్కడ ఫుడ్ 23%, క్లాతింగ్ 10%, హౌసింగ్ 15%, ఎడ్యుకేషన్ 12%, ట్రాన్స్పోర్టేషన్ 5%, అదర్స్ 20%, సేవింగ్ 15%. అన్నిటికన్నా గరిష్టంగా ఉంది 23 కదా. అంటే ఫుడ్ యొక్క వాల్యూ అనేది ఎంత వచ్చిందో ఇక్కడ మనకి? 23, 23%. అంటే కాబట్టి ఇది ఇస్ ద మ్యాక్సిమం వాల్యూ. ఫుడ్ అనేది మన ఆన్సర్ అండి ఇక్కడ. సో కాబట్టి అంటే పై చార్ట్లో గరిష్టంగా ఉన్నది ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి మనకి ఆన్సర్ ఏంటమ్మా? 40కి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ మన ఆన్సర్.